Correct. That is our stall out there. Yeah, that's okay. I will inform you. How was the morning? How was చోటు చేసుకుంటున్నాయి. మానవ తప్పిదాలే పర్యావరణ కాలుష్యానికి కారణమని అనేక సందర్భాల్లో నిరూపితమైంది. పర్యావరణానికి ముప్పు కలిగించడానికి కారకులమైన మనమే ఇప్పుడు దాని పరిరక్షణకు బాధ్యతను తీసుకోవాలంటున్నారు విధుని ఫౌండేషన్ సభ్యులు. పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా సమాజంలో అనేక చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు విధుని ఫౌండేషన్ చెందిన యువకులు. పర్యావరణ పరిరక్షణ ఇది ఇప్పుడు ప్రపంచ దేశాలని జపిస్తున్నమాట. దీనికి కారణం మారుతున్న జీవన ప్రణాళికలో ఉంటున్న అనేక మార్పులని చెప్పక తప్పదు. ఓ పక్క పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా కర్మాగారాల ఏర్పాటు, మరోవైపు పెరుగుతున్న వాహనాల వినియోగం, ఇలా అనేక కారణాలు మానవ జాతి జీవన ప్రమాణ స్థాయిని హరిస్తున్నాయి. అయితే మానవాళి మనుగడకు అభివృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణ ముఖ్యమైన విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించారు. చెట్ల పెన్షన్తో పాటు వాతావరణంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా తగు జాగ్రత్తలు తీసుకుంటే గానీ భవిష్యత్ తరాలు ప్రశాంత జీవనాన్ని గడిపే పరిస్థితి కనిపించలేదు. పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా కొన్ని స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న ప్రయత్నం ఇప్పుడిప్పుడే సత్ఫలితాన్ని ఇస్తున్నాయి. అలాంటి కోవకు చెందిన సంస్థల్లో ఒకటిగా ఉంది వృద్ధి ఫౌండేషన్. కొంతమంది యువకులతో కలిసి ఎన్జిఓగా ఏర్పడిన ఈ సంస్థ 2008 సంవత్సరం నుంచి పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తోంది. మొక్కలు నాటడం, ఇక్కడుతో ఏర్పాటు చేయడం వల్ల వచ్చే ప్రయోజనాలను ప్రజలకు వివరిస్తూ సంస్థలోని యువకులు వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రజలను చైతన్యపరచడం ద్వారా సమాజంలో తమ బాధ్యతను 10 మందికి తెలియజేస్తూ ముందుకు సాగుతున్నారు ఈ యువకులు. ఎన్జిఓ అండి, మేమంతా వర్క్ చేసేదంతా ఈ ఎన్వైరన్మెంట్ కన్జర్వేషన్ అండ్ క్లైమేట్ చేంజ్ మీద వర్క్ చేస్తాం. మా ఎన్జిఓ 2008లో ఎస్టాబ్లిష్డ్ అండి. 2008 నుంచి మేము రకరకాల క్యాంపెయిన్స్ చేస్తూ వస్తున్నాము. మేము మా యాక్టివిటీస్ ప్లాంటేషన్ దాని మీద చేస్తాం. ప్లాంటేషన్ స్టార్ట్ చేసేసి దాని తర్వాత మేము తార్నాక రీజియన్ నుంచి తార్నాక టు ఉప్పల్ స్టేట్స్ వరకు మేము లీడ్ ఎన్జిఓస్ చేస్తామన్నమాట. ఆ టైంలో జిహెచ్ఎంసీ గారికి వాళ్ళు చేసిన 10 lakh ప్లాంటేషన్ క్యాంపెయిన్లో మేము తార్నాక స్టేట్స్ అంతా అక్కడ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో అక్కడంతా ప్లాంటేషన్స్ అవన్నీ చేయడం జరిగింది. దాని తర్వాత ఎన్జిఓస్ తోటి టైప్ అయ్యేసి వాటర్ హైడ్రోలాడ్ అనే ఒక యాక్టివిటీ లాంచ్ చేస్తాం, ఒక క్యాంపెయిన్ లాంచ్ చేస్తాం. అదంతా మన ట్యాంక్ బండ్ ఆ స్ట్రెచ్ లో ఎంటీ పాట్స్ పట్టుకొని వాటర్ మీద వాటర్ హార్వెస్టింగ్ దాని మీద, అంటే ప్రతి ఇంటికి వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ ఇంకుడు గుంతలు అనేది కంపల్సరీ చేయాలి అనేసి ఒక అడ్వకేసీ క్యాంపెయిన్ లాగా చేస్తామండి. అది చాలా పెద్ద సక్సెస్ అయింది. దాని తర్వాత ఇప్పుడు ఇంకొకటి అంటే మా యాక్టివిటీస్ అన్ని ఎన్వైరన్మెంట్ రిలేటెడ్ ఉన్నాయి. సో ఇప్పుడు మేము ఐప్లెట్స్ 3 అనేసి ఒక కొత్తగా ఒక న్యూ కాన్సెప్ట్ లాంచ్ చేస్తున్నామండి. క్లైమేట్ చేంజ్ పై తమతో కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్న వ్యక్తి సంస్థ సభ్యులు ఇప్పుడు మరో కొత్త క్యాంపెయినింగ్ ను ప్రారంభిస్తున్నారు. ఐప్లెట్ 3 పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో 3 అంశాలపై ప్రజలను చైతన్యపరుచుకున్నారు. జనవరి 22 నుంచి ఏప్రిల్ 22 తేదీ వరకు ఈ క్యాంపెయిన్ నిర్వహిస్తారు. ట్రావెల్ రేట్, సేవ్ ఎనర్జీ, ట్రీ ప్లాంటేషన్ వంటి కార్యక్రమాలపై ఈ క్యాంపెయిన్ జరగనుంది. అట్లా తిట్టండి, మీ ఇష్టం. ఈ సభ్యులు స్టార్ట్ చేయండి, తిట్టుకోండి. మీ వల్ల అట్లా కాదు, ఏదో ఒకటి మాట్లాడండి సార్. మీరు ముచ్చట్లోనే చెప్పండి కావాలంటే. మీ పాప గురించి మాట్లాడండి, చెప్పండి. Try to browse your website, Teagscraft, but is nowhere appearing in the website. Try to complain to Mr. Pichaya, Google's chairman. And he is CEO and MD. It is very pathetic that Mr. Sabir's your website is not appearing at all on the webpage. You try to do something, otherwise very painful as for us to do something. And please, okay? That's okay. ఎప్పటి నుంచో చేయాల్సిందండి దీంట్లో. ఇప్పుడు ఇక్కడ చిన్న ఏదో ఈవెంట్ చేసేస్తాను, మాట్లాడుతున్నాను, చేస్తున్నాను ఆల్రెడీ. మీరు చెప్పేది ఏదో చేయాలి కదా. మీకు మీరు తీసేసుకోండి, మేము చేసి మేము చేస్తాం. తర్వాత మీరు కావాలంటే ఏమైనా ఎడిటింగ్ యాడ్ చేసుకోండి, అంత బాగా వచ్చేస్తుంది. సో అట్లాంటివన్నీ మీరు చూసుకోవాలి, ఓకేనా? తర్వాత మేము అట్లా చూస్తున్నారు కదండి ఇప్పుడు మీరు చేసినట్టు, దట్స్ వేర్ అది వచ్చేస్తుంది. సో ఇక్కడ ఉన్న దాంట్లో మేము చేసి మొత్తం ప్లాన్ ఒకటి కొంచెం హై లెవెల్లో చేసుకొని నెక్స్ట్ కమింగ్ ఇయర్స్ అలా చేస్తాం. సో అది హోల్ ప్రాసెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. చేద్దాం 10 lakhs అడుగుదాం కదా. రైట్. హాయ్, హౌ ఆర్ యూ? మై నేమ్ ఈస్ అమర్. హాయ్, హౌ ఆర్ యూ? మై నేమ్ ఈస్ అమర్. ఓ దట్స్ గ్రేట్. ఓకే, అక్కడ భుజాలు తడుగుతున్నట్టు. ఓకే, దట్స్ గ్రేట్.
మనోళ్ళే ఎక్కేస్తారు ఆ లెక్క పట్టే భయమే ఉంటుంది వేళ్ళ లెక్క మనోళ్ళే పోలీసులు చూసి వీళ్ళే